అర్ధరాత్రి వేళ ఊరంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కుక్క దీనంగా ఏడవటం మొదలు పెడుతుంది. అది వినటానికి చాలా వింతగా భయంకరంగా ఉంటుంది. ఆ అరుపు వినగానే ఇంట్లో పెద్దవాళ్ళు చీచి కుక్క ఏడుస్తోంది, ఏదో కీడు జరుగుతుంది అని తిట్టుకోవటం మీరు వినే ఉంటారు. అసలు కుక్కలు రాత్రిపూట ఎందుకు అలా ఏడుస్తాయి? వాటికి మన కంటికి కనిపించని ఆత్మలు కనిపిస్తాయా, లేక దీని వెనక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈరోజు మనం ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. మన భారతీయ సంప్రదాయంలోనూ గరుడ పురాణం వంటి గ్రంథాలలోనూ కుక్కల ఏడుపు గురించి కొన్ని కథనాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం కుక్కలకు యమలోకపు దూతలు కనిపిస్తారని ఒక నమ్మకం ఉంది. ఎవరైనా మరణించబోతున్నప్పుడు లేదా ఆ ప్రాంతంలో ఏదైనా అశుభం జరగబోతున్నప్పుడు యమదూతలు అక్కడికి వస్తారని, వారిని చూసి కుక్కలు భయపడి ఏడుస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కను శనిదేవుని వాహనంగా భావిస్తారు. కుక్కలు ఏడుస్తూ ఉన్నాయంటే ఆ ప్రాంతంలో ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థమని కొందరు నమ్ముతారు. కుక్కలకు ఆరో ప్రాణం, సిక్స్త్ సెన్స్ ఉంటుందని, అవి ఆత్మలను, భూత ప్రేతాలను చూడగలవని జానపద కథల్లో వింటున్నాం. రాత్రి వేళల్లో సంచరించే అదృశ్య శక్తులు కుక్కలకు కనిపించడం వల్లే అవి వింతగా ప్రవర్తిస్తాయని ప్రతీతి. పురాణాల మాట పక్కన పెడితే సైంటిస్టులు దీనిపై చాలా పరిశోధనలు చేశారు. కుక్కలు ఏడవటానికి వారు ప్రధానంగా 4 కారణాలను చెబుతున్నారు. కుక్కలు తోడేళ్ల జాతికి చెందినవి. తోడేళ్ళు ఎలాగైతే అరుస్తాయో కుక్కలు కూడా అలాగే చేస్తాయి. ఇది వాటి భాష. తన గుంపుకు దూరమైనప్పుడు లేదా తన ప్రాంతంలోకి వేరే కుక్క వచ్చినప్పుడు ఇతర కుక్కలకు సిగ్నల్ ఇవ్వటానికి అవి అలా గట్టిగా అరుస్తాయి. కుక్కలు సామాజిక జంతువులు. అవి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. రాత్రిపూట యజమాని నిద్రపోయినప్పుడు లేదా వీధి కుక్కలు తమ తోటి కుక్కలను కోల్పోయినప్పుడు ఒంటరితనంతో బాధపడుతూ దీనంగా ఏడుస్తాయి. దీనినే సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. కుక్కలు తమకు ఏదైనా దెబ్బ తగిలినా, కడుపులో నొప్పిగా ఉన్నా లేదా వయసు పైబడడం వల్ల వచ్చే నొప్పులు భరించలేకపోయినా రాత్రిపూట ఏడుస్తాయి. మనుషులు పగలు తిరుగుతూ ఉంటే అవి తమ నొప్పిని మర్చిపోతాయి. కానీ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవి నొప్పి ఎక్కువగా అనిపించి ఏడుస్తాయి. కుక్కల వినికిడి శక్తి మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ. మనకు వినిపించని అతి తక్కువ లేదా అతిపెద్ద ఫ్రీక్వెన్సీ శబ్దాలను అవి వినగలవు. రాత్రిపూట దూరంగా వినిపించే సైరెన్లు, వాహనాల హారన్లు లేదా గాలి శబ్దాలు వాటికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ శబ్దాలకు ప్రతిస్పందనగా అవి ఏడుస్తాయి. కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా? ఇది $1 మిలియన్ ప్రశ్న. సైన్స్ ప్రకారం కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయి అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ కుక్కల కంటి నిర్మాణం మనకంటే భిన్నంగా ఉంటుంది. చీకటిలో అవి మనకంటే మెరుగ్గా చూడగలవు. గాలిలో వచ్చే మార్పులను, ఉష్ణోగ్రతలో వచ్చే తేడాలను అవి త్వరగా పసిగట్టగలవు. మనం చూడలేని అతి సూక్ష్మమైన కదలికలను అవి చూడటం వల్ల అవి ఏదో వైపు చూస్తూ అరుస్తుంటే మనకు దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. కుక్కలు ఏడుస్తున్నాయి అంటే అది అపశకునం అని భయపడడం కంటే వాటికి ఏదైనా ఆకలిగా ఉందేమో లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుందేమో అని ఆలోచించడం మంచిది. ఒకవేళ మీ పెంపుడు కుక్క ప్రతిరోజు ఇలానే ఏడుస్తుంటే దానికి దెయ్యం పట్టిందని భ్రమపడకుండా పశు వైద్యుడికి చూపించడం ఉత్తమం. ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం చాలా గొప్పది. అది మనుషులతో చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి. ప్రకృతిలో ప్రతి జీవి ప్రవర్తన వెనక ఒక కారణం ఉంటుంది. భయం వదిలి వాస్తవాలను గ్రహిద్దాం. కుక్కలను ప్రేమిద్దాం.